బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్కు మరో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేడు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అవ్వగా మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, మేడ్చల్, జీడిమెట్ల, పటాన్చెరు, కూకట్పల్లి, తిరుమలగిరి, బాలానగర్, జగద్గిరిగుట్ట, జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ 15 రోజుల సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే. అలాంటి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. అలాగే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు సాధారణ వర్షపాతం 464 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 509 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతూ ఉంటే గోదావరి ప్రాజెక్టులకు మాత్రం స్వల్పంగానే వస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 172,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 146,076 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 9 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 8,890.58 క్యూసెక్కులు వరద ఇన్ఫ్లో ఉండగా 7,503.34 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నట్లుగా తెలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు 1.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తూ ఉండగా 1.67 లక్షల క్యూసెక్కుల్ని దిగువకు వదిలిపెట్టారు. ప్రకాశం బ్యారేజ్కు వరద కొనసాగుతోంది. 70 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,59,147 క్యూసెక్కులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.